ఈరోజు మనము స్టార్ హాస్పిటల్స్ కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగిందండి. ఈ కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ అంటే మనకి కామన్గా ఏంటంటే స్ట్రోక్ అనేది పక్షవాతం. సో ఈ పక్షవాతం వచ్చినప్పుడు తరచుగా పేషెంట్స్కి ఎటు వెళ్ళాలో తెలియదు. ఆ లక్షణాలు గుర్తించినప్పుడు నియరెస్ట్ సెంటర్కి వెళ్తూ ఉంటారనమాట. ఈ కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ అనేది ఒక అన్ని మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అంటే ఎమర్జెన్సీ ఫిజిషియన్సే కావచ్చు, న్యూరో ఫిజిషియన్సే కావచ్చు, న్యూరో సర్జన్సే కావచ్చు, వాస్కులర్ సర్జన్స్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, మనకి రేడియో డయాగ్నోస్టిక్ టెస్ట్ కావచ్చు, క్యాత్ ల్యాబ్ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ కావచ్చు, అన్నీ కూడా మనకి అండర్ వన్ రూఫ్. ఈ అండర్ వన్ రూఫ్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలాసార్లు మనం ఏంటంటే స్ట్రోక్ వచ్చినప్పుడు నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇనీషియల్ ప్రైమరీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఒకవేళ దానికి రెస్పాన్స్ లేకపోయినా ఆర్ ఫర్దర్ మేనేజ్మెంట్ జరిగినప్పుడు ఆ పేషెంట్ షిఫ్టింగ్లో మనకి టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. దానివల్ల పేషెంట్స్కి ఏమవుతుంది అంటే ఆ రికవరీ పీరియడ్, ఆ గోల్డెన్ అవర్ దాటిపోతుంది. సో ఇటువంటి పేషెంట్స్ని మనం గోల్డెన్ పీరియడ్లో కనుక ఆ వితిన్ 3 to 6 hours మనం కనుక కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనకి పేషెంట్ కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయి ఇటువంటి సిచ్యువేషన్స్లో. సో ఈ కాంప్రిహెన్సివ్ సెంటర్ అనేది ఎందుకు పెడుతున్నాము అంటే ఈ అన్ని మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్, కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ఇచ్చి దీన్ని రివర్స్ చేయొచ్చు, కొన్నిసార్లు థ్రాంబెక్టమీ లాంటి కొన్ని అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్స్ కావచ్చు, కొన్నిసార్లు సర్జరీస్ కూడా అవసరం పడతాయన్నమాట. సో ఈ ప్రొసీజర్స్ నిజంగానే ఏదైనా పేషెంట్కి అవసరం పడినప్పుడు పేషెంట్ వేరే ఇతరత్ర హాస్పిటల్ షిఫ్టింగ్ టైంలోనే మనకి ఈ గోల్డెన్ పీరియడ్ అనేది దాటిపోతుంది అనమాట. సో ఈ గోల్డెన్ పీరియడ్లో కనుక ఇటువంటి డెడికేటెడ్ సెంటర్స్ కొన్ని ఉన్నాయి. మనం అక్కడికి వెళ్తే మనకు అండర్ వన్ రూఫ్ ఆల్ ది ట్రీట్మెంట్స్ క్యాన్ బీ గివెన్ అనే మాట అర్థమవుతాయి కదా. వీ కెన్ క్యాటర్ టు ఆల్ దేర్ మెడికల్ నీడ్స్ అనమాట. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఈ కాంప్రిహెన్సివ్ సెంటర్స్ అనేది ఉన్నాయి అనేది మనకు అర్థమవుతే కనుక పేషెంట్స్ వాటిని ఉపయోగించుకొని ఆ డిసెబిలిటీ కావచ్చు, ప్రాణాంతక స్థితిలో పోకుండా మనం కాపాడడం జరుగుతూ ఉంటుంది.